బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి ఆస్తుల్లో తెలంగాణ వాటా నూతన భవనాల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ రెసిడెంట్ కమిషన్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ ఓఎస్టీ సంజయ్ జాజుతో ముఖ్యమంత్రి చర్చించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భవన్ ఆస్తుల విభజన, తెలంగాణ నూతన భవన్ నిర్మాణ విషయాలపై ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. ఉమ్మడి ఆస్తుల్లో తెలంగాణ వాటా నూతన భవనాల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ రెసిడెంట్ కమిషన్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ ఓఎస్టీ సంజయ్ జాజుతో ముఖ్యమంత్రి చర్చించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భవన్ ఆస్తుల విభజన, తెలంగాణ నూతన భవన్ నిర్మాణ విషయాలపై ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. ఇక ఢిల్లీలో రేవంత్ టూర్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ఉమ్మడి ఆస్తులు అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆస్తులకు సంబంధించి చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ఢిల్లీలో ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి భవన ఆస్తుల పంపకాల పెండింగ్ ఇంకా ఉంది. గతంలో అనేక సార్లు హోంశాఖ మీటింగ్ నిర్వహించినప్పటికీ అధికారులు ఏదైతే తెలంగాణ ఒకసారి అధికారులు హాజరు కాకపోతే ఒకసారి ఆంధ్రప్రదేశ్ అధికారులు హాజరు కావట్లేదు. ఆ నేపథ్యంలోనే ఈ తెలంగాణ భవన్ ఉమ్మడి భవనం ఏదైతే విభజన ఉందో అది ఎంతకు నెరవేరట్లేదు. చాలా సార్లు మీటింగ్ నిర్వహించుకున్నారు, అనేక సార్లు పరిష్కారాన్ని కూడా చూశారు, కానీ ఎటు తేవట్లేదు. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి భవన్ పైన ఆయన ఫోకస్ చేశారు. సో ఢిల్లీలో అశోక రోడ్ లో ఈ భవన్ ఉంటది, ఇండియా గేట్ పార్లమెంట్ అత్యంత దగ్గరలో ఉంటది కాబట్టి ఈ భవన ఆస్తుల విలువ కూడా దాదాపు 3 నుంచి 4 వేల కోట్లకు పైగానే ఉంటది. ఆస్తుల విలువ మొత్తం 19.2 ఎకరాలు ఉంటది, మొత్తం 19 ఎకరాల పైన ఉంటది మొత్తం ఇది. సో వీటిని జనాభా నిష్పత్తి ప్రకారం పంచితే తెలంగాణకు 42%, ఆంధ్రప్రదేశ్ కి 58% ల్యాండ్ కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2 విభాగాలుగా ఉన్నాయి ల్యాండ్. సో అందులో ఒకటి ప్రస్తుతం ఉన్న భవన ఉందో ఏదైతే ఉమ్మడి భవనం, అక్కడ కాకుండా వేరేది పటోడి హౌస్ అని అక్కడ ఒక 8 ఎకరాల ల్యాండ్ ఖాళీగా ఉంటుంది. దానికి ఆనుకునే సో ఈ 2 ఆస్తులు కలుపుకుంటే మొత్తం 19 ఎకరాలు ఉంది. సో గతంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అధికారులు, తెలంగాణ భవన్ అధికారులు ఈ హోంశాఖతో సమావేశమైనప్పుడు ఇప్పుడు నిర్మించి ఉన్న భవనమేమో తెలంగాణకి ఇవ్వాలని, ఖాళీ స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలని తెలంగాణ అధికారులు డిమాండ్ చేశారు. సో కానీ దానికి ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోలే కాబట్టి అది అలా పెండింగ్ పడుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు భవనం ఎక్కడైనా కొత్త భవనం నిర్మించాలని కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. మొన్న లాస్ట్ వీక్ కూడా అయితే భవన నిర్మాణ శాఖ మంత్రి కోమటిరెడ్డి కూడా రోడ్ల భవన శాఖ మంత్రి వచ్చినప్పుడు ఆయన కూడా అధికారులను పరిశీలించారు. ఇక్కడ మొత్తం తెలంగాణ భవన్ ల్యాండ్ అంతా పరిశీలించారు. సో ఓవరాల్ గా అయితే దీనిపైన సీఎం అయితే రివ్యూ చేశారు కాసేపటి క్రితమే. ఏదైతే తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అదేవిధంగా ఓఎస్డీతో భవన ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై మొత్తం పరిశీలించారు. సో అన్ని కుదిరితే త్వరలోనే భవన నిర్మాణానికి అన్ని క్లియర్ అయ్యే అవకాశం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.